హలో అందరికి ఏపీ ఎంసెట్ కి సంబంధించి ఇప్పటికి అందరికి రిజల్ట్స్ అనేటివి వచ్చేసాయి అండ్ ర్యాంక్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కౌన్సిలింగ్ కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేటివి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో స్టార్ట్ చేసే ముందర మరికొన్ని అప్డేట్స్ కి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది మనకి జూలైలో స్టార్ట్ అవబోతుంది అండ్ అందరూ మీ ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకొని కౌన్సిలింగ్ కోసం రెడీగా ఉన్నారు. బట్ కౌన్సిలింగ్ కంటే ముందర మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడ కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అండ్ లాస్ట్ మినిట్ లో వాళ్ళు హడావిడి చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి ఫ్రీ సీట్ అనేది పోతుంది. సో మీకు ఫ్రీ సీట్ రావాలంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా చేయాలి, అది కరెక్ట్ గా చేయాలా. సో మీకు దానికి కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. అవి ఏ డాక్యుమెంట్స్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఆ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ మీరు మీ ఏపీ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్ రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ మీ హాల్ టికెట్ ఏదైతే ఉందో అది హాల్ టికెట్ రెడీగా ఉంచుకోవాలి. మీ ఇంటర్ మార్క్స్ మెమో అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇది ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం వాళ్ళు ఎస్ఎస్సి సర్టిఫికేట్ అడుగుతారు. అండ్ మీ టీసీ. నెక్స్ట్ మీరు 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయో అవన్నీ రెడీగా పెట్టుకోవాలి. కౌన్సిలింగ్ టైంలో వాళ్ళు అడుగుతారు. కౌన్సిలింగ్ టైంలోనూ అడుగుతారు. మీరు ఆ కాలేజ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కూడా ఇవన్నీ మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అవుతుందో వాళ్ళందరూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది రెడీగా పెట్టుకోవాలి. ఇంకా మీరు ప్రైవేట్ క్యాండిడేట్స్ అయితే ప్రైవేట్ క్యాండిడేట్స్ కి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. సో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోవాలి. అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఏపీఎంసెట్ రాసిన వాళ్ళు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ ఎవరో ఒకరిది 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఇది బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ క్యాండిడేట్స్ కి కాంపిటెంట్ అథారిటీ నుంచి మీకు ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. అది మీరు రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఫ్రీ సీట్ అనేది రావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అది మీరు కరెక్ట్గా రెడీగా పెట్టుకోవాలి, అప్పుడే మీకు ఫ్రీ సీట్ వస్తుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అండ్ ఫైనల్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. మీకు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఉంటే మీరు అది రెడీగా పెట్టుకోవాలి ఒకవేళ అప్లికేబుల్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ మన 12 డాక్యుమెంట్స్ అనేటివి మీరు రెడీగా పెట్టుకుంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆరామ్సే చేయొచ్చు. ఇంకా మీరు కాలేజెస్కి కౌన్సిలింగ్ తర్వాత వెబ్ ఆప్షన్స్ వచ్చి మీకు కాలేజ్ వచ్చిన తర్వాత కూడా ఈ 12 డాక్యుమెంట్స్ని మీరు తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ మీకు కౌన్సిలింగ్ పైన నేను ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్తో కౌన్సిలింగ్ ఎలా చేయాలా, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలా, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంది, వీటన్నిటిపైన నేను ఒక క్లియర్ వీడియో చేస్తా. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ.